హలో అందరికీ. ఈరోజు మనం ఇంట్లోనే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఒక స్టార్టర్ అయితే చేశాను. అదే చిల్లీ పన్నీర్. రెస్టారెంట్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉందండి. మీరు కూడా కావాలనుకుంటే వీడియో చూసి ఫాలో అయిపోండి. ఫస్ట్ అయితే పన్నీర్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, క్యూబ్స్ లాగా. నేనైతే ఇక్కడ 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని పెట్టుకోండి. పన్నీర్ పీసెస్లోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, అలానే 2 టీ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసి మంచిగా పన్నీర్ పీసెస్కి పట్టేలా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా పన్నీర్ పీసెస్కి పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈలోగా పక్కన ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా పైన క్రిస్పీగా వచ్చేలా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మరో పక్కన చిల్లీ పన్నీర్కి కావాల్సిన చిల్లీ, గార్లిక్, క్యాప్సికమ్, ఆనియన్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకో కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా గార్లిక్, చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకోండి. అలానే క్యాప్సికమ్, ఆనియన్ కూడా వేసుకొని 2 మినిట్స్ హై ఫ్లేమ్లో సార్ట్అవుట్ చేసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రమే సార్ట్అవుట్ చేసుకోండి, ఎక్కువసేపు ఉడకనీయకూడదు. ఇందులోకి సాసెస్, వెనిగర్ 1 టీ స్పూన్, అలానే చిల్లీ సాస్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, టొమాటో కచప్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఇవి ఫ్రై అవుతుండగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకొని మంచిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మన సార్ట్అవుట్ చేసుకున్న వెజిటేబుల్స్లో వేసుకొని 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పన్నీర్ పీసెస్ని ఎక్కువసేపు అయితే ఉంచకూడదండి, జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి తీసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ పన్నీర్ అయితే రెడీ అయిపోయినట్టే. సర్వ్ చేసుకునే ముందు కొద్దిగా నువ్వులు యాడ్ చేయండి. లుక్ వైజ్, టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది జస్ట్ ఆప్షనల్. నువ్వులు యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ పన్నీర్ అయితే రెడీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.